వెల్కమ్ టు బాహువ న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో పూర్తి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. నీరా ప్రాజెక్టును తక్షణమే అమలు చేసి కొబ్బరి, తాటి రైతులు కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసిన రెవెన్యూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంది. రాష్ట్రంలోని ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు. దేశంలో జాతీయ భావన పెరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు సాంప్రదాయ పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి మండిపడ్డారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం మున్సిపాలిటీ పరిధి బుచ్చంపేట గ్రామస్తులు ఆందోళన. దళితులకు ఇచ్చిన భారీక ఈనం భూమిని రక్షించండి. భోగపురం ఎయిర్పోర్ట్ విషయంలో పూర్తి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎంవీపీ కాలనీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 2014-19 సంవత్సర కాలంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు భూసేకరణ జరిగిందన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల అలాగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీన్ని ప్రారంభ కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే ఇటువంటి ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్టు ఏదైతే మనందరి కళ, మన ఉత్తరాంధ్ర కానీ రాష్ట్రానికే ఒక తలమార్గంగా తయారవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ దాని మీద చేస్తున్న హడావుడి, అలాగే వక్రీకరించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు దాని మీద స్పష్టత ఇవ్వాలని ఉద్దేశం బట్టి మీరు అందరూ కూడా మాట్లాడారు. ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో 2014-19 ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను. ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ భూసేకరణ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వయంగా నేనే దాన్ని పర్యవేక్షించడం జరిగింది. పెద్దలు సీనియర్ శాసనసభ్యులు పతిపేట నారాయణ రెడ్డి గారు అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే మార్కెట్ చైర్మన్ మన బంగారాజు భోగాపురం ఎంపీగా ఉన్నారు. మరి సుజయ్ రంగారావు గారు నాతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నారు. పెద్దలు ప్రశాంత్ గారు అప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రాజీనామా చేసి ఆయన సీనియర్ నాయకులుగా ఎంపీగా ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఆ భోగాపురం భూసేకరణ అనేది ఆ రోజు ఆ హయాంలో, ఆ ప్రభుత్వ హయాంలో దాన్ని స్టార్ట్ చేసింది. నీరా ప్రాజెక్టును తక్షణమే అమలు చేసి కొబ్బరి, తాటి రైతులు ఆదుకోవాలని గీతా సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ముడసల్లావలో నిర్వహించిన గీత కులాల వన సమారాధనలో ఆయన మాట్లాడారు. గీత కార్మికులకు పెన్షన్, 10 లక్షల ప్రమాద బీమా, వృత్తి విరామ సమయంలో జీవన భృతి కల్పించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు అంగటి రాము, ఆంధ్రప్రదేశ్ గీత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ. ఈరోజు గీత కులాల ఆధ్వర్యంలో యాత, చెట్టిబల్జ, గౌడ, శ్రీసేన, యాత ఈ 5 ఉపకులాల ఆధ్వర్యంలో విశాఖపట్నం ముడసొల్లా పార్కులో భారీ ఎత్తున 5 కులాలతోటి వన సమారాధన కార్యక్రమం పెట్టి ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అతిరథ మహారాజులందరూ మా కమ్యూనిటీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే విశాఖపట్నం చెందిన 7 ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గీత కార్మికులు అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. మా అనుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గీత కార్మికుల కోసం 10% బ్రాందీ షాపులు ఇచ్చున్నారు, అలాగే వైన్ షాపులు కూడా, బార్ షాపులు కూడా ఇచ్చున్నారు. అలాగే నారా లోకేష్ బాబు గారు మా కోసం, మా గీత కార్మికుల అభివృద్ధి కోసం నీరా ప్రాజెక్ట్ని ఇస్తామని తెలియజేశారు. ఆ యొక్క నీరా ప్రాజెక్ట్ వచ్చినట్లయితే మా గీత కార్మికుల ఆత్మగౌరవం నిలబడుతుంది. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి
గౌరవంగా బ్రతకడానికి, ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదల కోసం ఈ నీరా ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కూటమి ప్రభుత్వంలో మా అనుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి గీత కార్మికులందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా 50 సంవత్సరాలకు పెన్షన్ బీసీలందరికీ ఇస్తామంటున్నారు కాబట్టి బీసీల్లో ఇచ్చే ముందు ఫస్ట్ ప్రాధాన్యతగా మా గీత కార్మికులకి ముందు పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే గతంలో మాకు ఎక్స్రేషియా అనేది ఉండేది, ఇప్పుడు ఎక్స్రేషియా లేదు, బీమా మాత్రమే వస్తుంది. కాబట్టి చెట్టు మీద పడిపోయిన ప్రతి గీత కార్మికుడు ఒకవేళ మరణిస్తే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడుతుంది. కాబట్టి చెట్టు మీద పడిపోయే మరణించే గీత కార్మికుడికి ఖచ్చితంగా ఎక్స్రేషియా ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. అలాగే అంగవైకల్యం చెందిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్స్రేషియా ద్వారా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి కొరకు మా యొక్క ఐక్యతని విశాఖపట్నంలో గీత కార్మికుల ఐక్యతని చూపించడం కోసమనే 5 కులాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని తలబెట్టాము. ఇక్కడ నుంచి ర్యాలీగా ముడసలో పార్క్ వెళ్ళి ముడసలో పార్కులో మహానాయకులందరూ ఉన్నారు. అక్కడ ఈ కార్యక్రమాన్ని పిక్నిక్ ద్వారా తెలియజేసుకుని మన సమస్యని పరిష్కరించుకునేందుకు ముందుకు వెళ్తున్నామండి. గత వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసిన రెవెన్యూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. పాయకరావుపేటలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పాస్ పుస్తకాలపైన, సరిహద్దు రాళ్లపైన జగన్ ఫోటో ముద్రిస్తే కూటమి ప్రభుత్వంలో రాజముద్రలతో రైతులకు పట్టాదారు పుస్తకాలు ఇస్తున్నామన్నారు. నక్కపల్లిలో హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ కామెంట్స్. విద్యుత్ ఛార్జీలు పెంచమని గతంలో మాటిచ్చాం, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ పెంచారు. 32,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేశారు. గత ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు ఏ విధంగా వచ్చావో ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై ప్రజలు అనేక ఆందోళనలు చేశారు. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ట్రూ ఆఫ్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి యూనిట్కు 13 పైసలు తగ్గించింది ప్రభుత్వం. జగన్ ప్రభుత్వంలో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ జేబులు నింపుకున్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలా మందికి తెలుసు. మీ అందరికీ తెలుసు, మీ ఇళ్లలో కూడా కరెంటు ఛార్జీలు ఏ రేంజ్ లో వచ్చేవో మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ బాధపడడంతో పాటు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో వెళ్ళేటప్పుడు కానీ, ప్రతిపక్షంలో పోరాటాలు చేసేటప్పుడు కానీ మా అందరికీ కూడా చెప్పిన సందర్భం. దాన్ని బేస్ చేసుకునే ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు. కార్యదక్షత కలిగిన వ్యక్తి, దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ ఛార్జెస్ గురించి కానీ, వాటికి సంబంధించిన అన్ని 2019-24 మధ్య కాలానికి సంబంధించిన 4,498 కోట్ల ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాస్తే దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి రాష్ట్రంలోని ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు గడ్డి బాబ్జీ తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ తెలియజేశారు. పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు, కునిగంటి కనకరాజు, సిరా అప్పలరాజు, కోర్మిల్లి సుందర్రావు, ఐతా ఎర్నిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. తర్వాత టాటా వాళ్ళు పెడుతున్నారు. ఇలాగే ఇవన్నీ కూడా సుమారు 10-15 కంపెనీలు ఈ 1.5 ఇయర్లోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో మన విశాఖపట్నానికి సంబంధించే దగ్గర 5 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. మరి నిన్ననే మీకు చూశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మరి ట్రయల్ రన్ అయింది. బ్రహ్మాండంగా అక్కడ విమానం ల్యాండ్ అయ్యి మళ్ళీ టేకాఫ్ తీసుకుంది. కాబట్టి మొత్తం విమానం ఇక ఎగరడానికి సుమారు ఈ 26 డిసెంబర్ చెప్తే
26 మేకే వాళ్ళు జూన్కే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒక ప్రపంచ రికార్డు లాగా వాళ్ళు కట్టి ఇన్ టైంలో కట్టడం అనేది ప్రాజెక్ట్ చాలా కష్టం, ఎవరైనా అంత పెద్ద ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు ఇవాళ జిఎంఆర్ వారు మరి మనకి ఒక 6 నెలలు ముందుగానే అందించడం అనేది అదొక పెద్ద పరిణామం. అని కూడా ఈవేళ మీకు శిలానాయకు పోర్టు సబ్వరం, అట్లాగే శృంగ్యాన్ టు అడివరం, అట్లాగే మన వేపకొండ టు పినగాడి, మరి అట్లాగే ఏదైతే భీముల నుంచి ఉందో వైజాగ్ ఆ మెయిన్ రోడ్ అంతా కూడా డబల్ రోడ్ చేసి కొంత టైం పడుతుంది. బీచ్ క్యారిడార్ కూడా 6 లేన్ నుంచి 8 లేన్ డెవలప్ చేయడానికి అది కూడా ప్రపోజల్ ఉంది. కానీ అది ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ చిన్న రోడ్లన్నీ కూడా కనెక్టివిటీ పెట్టిన తర్వాత ఆ పెద్ద రోడ్డుకి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కూడా జరుగుతుంది. పెద్ద పూర్తవుతుంది చెప్పలేము, కానీ మొదలైతే విశాఖపట్నానికి మరొక కీలకమైన దశ వస్తుందని చెప్పి తప్పదు. మీరు త్వరగా మన అమెరికాలో చూస్తుంటాం, శాన్ ఫ్రాన్సిస్కోని చాలామంది తెలిసే ఉంటుంది. అటువంటి లక్షణాలన్నీ కూడా విశాఖపట్నంలో ఉన్నాయి. ఇవాళ ఐటీ కంపెనీలు అన్ని కంపెనీలు కూడా వస్తే విశాఖపట్నం బ్రహ్మాండంగా హైదరాబాద్ మించిన నమ్మకం ఈవేళ కూటమి ప్రభుత్వం వాళ్ళ ప్రజలకు కలుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, దేశంలో జాతీయ భావన పెరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. మాతృభాష అమ్మతో సమానమని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకున్న వారు ప్రపంచంలో ఏమైనా చేయగలరని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు సీఎం చంద్రబాబు. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, పి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ జ్ఞానపీఠ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంధిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు. నేను తెలుగువాడని, నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి వరకు తెలుగు వారిని మదరాసీగా పిలుస్తూ ఉంటే, కాదు, తెలుగువారు ఒకరున్నారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నా. దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని, తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఉండాలని పోరాడిన వ్యక్తి, ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల్ని మరవలేమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కలవాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బురుగుల రామకృష్ణరావు పదవికి త్యాగం చేసి తెలుగు జాతి ఐకమత్యం కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం మరవలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవ అందించినటువంటి రామోజీరావు గారిని ఎవరు మరవలేం, జాతి మరవదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేడు వారి వారసులు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాతి ఔన్నత్యం శాశ్వతంగా ఉండాలంటే మనం భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈ దేశం యొక్క దశ దిశ మార్చిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహరావు గారు కూడా ఈ తెలుగు గడ్డ మీద పుట్టడం మన అదృష్టం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా అన్నారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుంగై అని కీర్తించారు. మన ప్రాస, యాస,
మన సందులు సమాసాలు, మన సామెతలు, పొడుపు కథలు అన్నీ కూడా మనకే ప్రత్యేకం. అందుకే శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు చెప్పారు, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇవన్నీ కూడా మన వారసత్వం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన మన మాతృభాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సాంప్రదాయ పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సోమవారం ఆయన మాట్లాడారు. తెలుగు సంవత్సరాది ఉగాది అని, అటువంటి పండుగను విస్మరించి ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారని అన్నారు. తెలుగు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏంటో ఒకసారి గుర్తు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సార్ ఈవేళ ముఖ్యంగా చెప్పాల్సింది సార్, గజల్ శ్రీనివాసరావు గారు వాళ్ళ టీము, నేను 2 రోజుల నుంచి ఇక్కడే చూస్తున్నాను. కొన్ని వందల మంది రాత్రి పౌరులు కష్టపడి ఈ ప్రాంగణాన్ని ముస్తాబు చేయడమే కాకుండా సుమారు 35-40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చేసారు ఈ సభకి. వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు, సభ ఏర్పాట్లు, పెద్దల పేరున రోజు పూజలు, ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ పెట్టి ఈ సభను బ్రహ్మాండంగా నడిపించినటువంటి గజల్ శ్రీనివాసరావు గారికి కానివ్వండి, వాళ్ళ బృందానికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. సార్ లాస్ట్లీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పెద్దలు మాట్లాడినప్పుడు నేను కూర్చొని రాసుకుంటూ ఉన్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రజలకు కూడా చెప్తున్నానండి, ఇందాక మన ఎంపీ గారు బ్రహ్మాండంగా మాట్లాడారండి. ఫస్ట్ టైం విన్నాను స్పీచ్. బ్రహ్మాండంగా మాట్లాడారు ఎంపీ గారు. నిజంగా ఆర్టిఫిల్ చెప్తున్నాను, నేను చాలా బాగా మాట్లాడారు. అమెరికాలో ఉండి కూడా తెలుగు మీద అంత అభిమానంతో మాట్లాడారంటే నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ముఖ్యంగా సార్, మన పిల్లలు తెలుగు కాకుండా వేరే భాషలో మాట్లాడే అవకాశం ఏంటి సార్? దీంట్లో తప్పేవారు సార్? తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలండి. మీరు ఏమనుకుంటారంటే, మమ్మీ డాడీ అంటే అబ్బా మా అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు. మమ్మీ డాడీ ఏంటి? అమ్మ నాన్న, ఆ పదంలో ఎంత మాధుర్యం ఉందండి, ఎంత ప్రేమ ఉందండి. బయట మాట్లాడమనండి, ఇంట్లో కూడా మమ్మీ డాడీ లేటండి. తల్లిదండ్రులు కూడా మనం చేస్తున్నాను. నాకు ఒక మనవడు ఉన్నాడు, నాకు ఆడికి 4 సంవత్సరాలు మొన్న వచ్చాయి. 4 సంవత్సరాలు హైదరాబాద్ ఉంటాడు. ఒకసారి వెళ్తే గ్రాండ్ ఫాదర్ కూడా కాదు, గ్రాండ్ ఫా అంటున్నాడు ఆడు. నేను అన్నాను, పిలిచి నీతో మాట్లాడను అంటే ఏమన్నాడు, నువ్వు తాతయ్య అని పిలిస్తే మాట్లాడని చెప్పాను. అక్కడి నుంచి తాతయ్య గారు బాగున్నారా అంటున్నాడు. అంటే మీరు ఆ పరిస్థితిలో ఇది చెప్పలేకపోతున్నారు. చాలామంది సంతోషిస్తున్నారండి, సంతోషిస్తున్నారు. గ్రాండ్ ఫా అంటాడు ఎంత కుర్రోడు. ఇందాక మాట్లాడారు మన ఎంపీ గారు. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు, మా చిన్నప్పుడు చూసేవాడిని నేను, చందమామ రావే జాబిల్లి రావా అని చెప్పి భోజనం పెట్టేవారు, తినిపించారు పిల్లలకి. ఇవాళ సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు సార్. సెల్ ఫోన్లు చూసి భోజనం పెడుతున్నారండి. ఇక ప్రేమ ఏముంటుందండి? ఎత్తుకొని అడుగు మీద కూర్చోబెట్టుకొని అలా తిరుగుతూ చందమామ రావని భోజనం పెడితే ఆ పిల్లవాడు ఎంత ఆనందిస్తాడండి. ఎలా పెడతాడండి? సెల్ ఫోన్ ఇస్తారా సార్? ఇంకో విషయం చెప్తాను సార్, ఏమనుకోడు సార్. మరి నాకు కూడా పరిస్థితి ఉంది అనుకుంటున్నాను నేను. భోజనం అనమంటే సెల్ ఫోన్ చూసి భోజనం ఉంటున్నారు సార్. పూర్వం మా పెద్దలు కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో చూడకుండా వేసేవారు. ఇవాళ సెల్ ఫోన్లు పెట్టుకొని కారం ఎంత వేయాలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి మండిపడ్డారు. భోగపురం ఎయిర్పోర్టు పై మాట్లాడే అర్హత వైఎస్ జగన్ కు లేదని స్పష్టం చేశారు. భోగపురం ఎయిర్పోర్టు కు ఏదో సహాయ సహకారాలు అందించినట్లు మాట్లాడుతున్నారంటూ ఆయనపై విజయనగరం ఎంపీ కలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేమే చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఈరోజు వారు కూడా స్వాగతం పలికారు. నిన్ననే మేము కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు, నేను ఎంపీగా ఢిల్లీ నుంచి తొలి ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు, మేము ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రజలు అశేషంగా వచ్చి అభినందనలు తెలిపి స్వాగతం పలికిన సందర్భాలు కూడా
మాకు బాధ్యత పెంచింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేక్ ప్రసారాలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈయన క్రెడిట్ని ఎన్డీఏ కూటమి కొట్టేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అసలు మీరు చెప్తారు ఇప్పుడున్న బుద్ధున్నోళ్ళైతే మా క్రెడిట్ కొట్టామంటున్నాం. మీ మాట మీకే చెప్తున్నాం. అసలు బుద్ధున్నోళ్ళు కానీ జ్ఞానమున్నోళ్ళు కానీ తెలివైన కానీ ఎవరైనా నేనటి మైండ్ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ని ఆ క్రెడిట్ని ఎవరైనా చోరీ చేస్తారా? ఈరోజు మీ క్రెడిట్ని చోరీ చేస్తే ఏమవుద్ది? జైలు పాలు అవ్వాలా, అవినీతిమయం అవ్వాలా, దోపిడీ చేయాలా, దొంగతనం చేయాలా, లేకపోతే అక్రమాలు చేయాలా, విధ్వంసం చేయాలా. అది మీ క్రెడిట్, మీకున్న క్రెడిట్. ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి, దేశం మొత్తం తెలుసు మీ క్రెడిట్. ఈరోజు చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఏంటంటే ఒక గూగుల్, ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఒక ఐటీ, ఈరోజు ఒక విజనరీ, ఒక డెవలప్మెంట్, ఈరోజు ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకత్వం ఆయన క్రెడిట్. అది ఆయన క్రెడిట్ ఉన్న మధ్యన నీ క్రెడిట్ తీసుకున్న ఇది అవసరం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి నాయకులకు కానీ ఎవరికీ లేదు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని సగర్వంగా చెప్పుకుంటాం. శంకుస్థాపన చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం, దాన్ని పూర్తి చేసింది ఎన్డీఏ కూటమి. మేము సగర్వంగా చెప్పుకుంటాం. ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అయితే మీ వ్యాఖ్యలు మాత్రం ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని, ఆ ప్రాంత ప్రజానీకాన్ని అవమానం చేసే విధంగా ఉందని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు మీరు వచ్చి భోగాపురం వచ్చి ఆ గూడుపు వలస బహిరంగ సభ పెట్టి మీ వైకాపా నాయకులు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతారు, వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడుతున్నారు. ఈరోజు భోగాపురం వచ్చి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని మేము ఆఫ్ చేస్తాం, చంద్రబాబు నాయుడు గారి కమిషన్ కక్కుర్తిపడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ సంస్థకి ఇచ్చారని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి, ఆన్ రికార్డు ఉన్నాయి. ఈరోజు అలాంటి జిఎంఆర్కి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చి ఆ సంస్థకి ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తుందనే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మేము ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ వారు కానీ ఒకే మాడుతున్న ఇది. కానీ ద్వంద్వ వైఖరి చూస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఒకసారి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈరోజు మీరు ఏదైతే గూడుపు వలసలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ బహిరంగ సభలో ఏవైతే మాట్లాడారో, ఈరోజు గూడుపు వలసలకు సంబంధించిన బహిరంగ సభలో ఏదైతే ఆ వేదిక దగ్గర మీరు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధి బుచ్చంపేట గ్రామస్తులు ఆందోళన. ఆ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను అమ్మకానికి సిద్ధం చేశారని సమాచారం. గతంలో కూడా ఇలా చేయడంతో కలెక్టర్ చొరవతో అడ్డుకున్నాం. ప్రధానంగా రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారని ఈ ఆందోళన. అమ్మకానికి సిద్ధం చేశారని సమాచారం. గతంలో కూడా ఇలా చేయడంతో కలెక్టర్ చొరవతో అడ్డుకున్నాం. ప్రధానంగా రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారని ఈ ఆందోళన. గత పూర్వీకుల నుంచి ఉన్న ఈ 2 ఎకరాలకు పైగా శ్మశాన వాటిక. మా శ్మశాన వాటికి జోలికి వస్తే ఊరుకునేది లేదని అంటున్న గ్రామస్తులు. ఇప్పటికైనా అధికారులు మా గ్రామం పేరు మీద శ్మశాన వాటిక రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్న గ్రామస్తులు. అమ్మకానికి బుచ్చంపేట 24వ వార్డు సంబంధించినటువంటి రుద్రభూమి అంటే శ్మశాన వాటిక. దీన్ని గత ప్రభుత్వంలోనే విఆర్ ఆనందరావు దీన్ని అమ్మడానికి ప్రయత్నించాడు. అది మా గ్రామస్తులందరూ కూడా రిజిస్ట్రేషన్ దగ్గర చూసి దీన్ని ఆపడం జరిగింది. ఇది వాళ్ళు ఎవరిదో సొంత భూమి అనుకొని వాళ్ళు ఎవరెవరంటే మా గ్రామానికి ఇంతవరకు మా భూమి అనుకుని వీళ్ళు ఇంతవరకు రాలేదు. ఇది తరతరాల నుంచి వచ్చినటువంటి శ్మశాన వాటిక. ఇది 2 ఎకరాల 70 సెంట్లు. మా తాతలకు తెలీదు, ఆ ముత్తాతలు కూడా ఎవరికి తెలీదు. దీని మీద జిఎంఆర్ సంస్థ పక్కన ఇది ఉన్నందున ఇది చాలామంది కన్ను దీని మీద పడి ఎవరో అంది లేకపోయినా ఎవరో ఉన్నారు అమ్మకానికి ఉన్నారని సృష్టించి దీన్ని మేము మా దృష్టికి వచ్చేసరికి మా గ్రామస్తులందరం కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము అతన్ని ఎంఆర్ఓ కోరి ఎంఆర్ఓ నుంచి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్. చింతనిప్పుల అగ్రహారంకు చెందిన కొంతమంది గ్రామస్తులు మా భూమిని ఆక్రమించుకున్నారని, వారి నుండి మా భూమిని మాకు ఇప్పించాలని అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారంకు చెందిన దళిత బాధితులు అధికారులను వేడుకున్నారు. దళితులకు రక్షణ ఇచ్చిన భారీగా
ఈ నా భూమిని రక్షించండి. చింతనిప్పుల అగ్రహారంకు చెందిన కొంతమంది గ్రామస్తులు మా భూమిని ఆక్రమించుకున్నారని, వారి నుండి మా భూమిని మాకు ఇప్పించాలని అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారంకు చెందిన దళిత బాధితులు అధికారులను వేడుకున్నారు. సోమవారం వివాదాస్పద స్థలంలో బాధితులు మీడియాతో మాట్లాడుతూ పాత సర్వే నెంబర్ 11లో తమ తాతకు సర్వీస్ ఈనా భూములు కేటాయించారని, అవి ప్రస్తుతం సర్వే నెంబర్ 38/1లో 1 ఎకరం 79 సెంట్లు, రెండవ పార్టు 6.43 ఎకరాలు భూమి ఉందన్నారు. అయితే దీనిపై కన్నుపడిన గ్రామంలో అగ్రకులాల వారు ఆక్రమించేందుకు ప్రయత్నం చేయగా కోర్టులో కేసు వేశామని, స్టేటస్ కో ఉండగా కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ మాపై దాడులు చేస్తున్నారని ఆవేదన చెందారు. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమను రక్షించాలని కోరారు. విజిలెన్స్ ఎస్ఎస్టీ మోడల్ కమిటీ నెంబర్ని కలెక్టర్ ఆదేశాల మేరకు దళిత భూములు ఎవరు కూడా అట్లా అందుకోకూడదనే ఒక ఇది ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాల నుండి దాడులు జరుగుతున్నా పట్టించుకోలేని గవర్నమెంట్ ని మేము నిందిస్తున్నాం. రెండు మనం ఏంటంటే మన భీముడిపట్నం ఏరియాలోని ఇలాగే వాడు జరిగితే పవన్ కళ్యాణ్ గారు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళ భూములు వాళ్ళకి అందజేసి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. అంతవరకు మేము వెళ్ళలేదు.